బ్రేకింగ్ న్యూస్. మంత్రులందరికీ శాఖలను కేటాయించారు కొద్దిసేపటి క్రితం. ఏపీ కేబినెట్ లో ఇప్పుడు నెంబర్ 2గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు మరో 5 కీలక శాఖల బాధ్యతలు పవన్ కళ్యాణ్ కు అప్పగించారు. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, రూరల్ వాటర్, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. తనకు ఆసక్తి ఉన్న శాఖల వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపారు. అడవులు, పర్యావరణం, గ్రామీణ ప్రాంతాలపై పవన్కు ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. మొదట పవన్ కళ్యాణ్కు హోంశాఖ ఇస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ఆయనకు డిప్యూటీ సీఎంతో పాటు మరో 5 కీలక శాఖలు పవన్ కళ్యాణ్కు కేటాయించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్కు కేటాయించిన శాఖలను ఏ విధంగా చూడాలి? ఆయన ఇంట్రెస్ట్తోనే ఈ శాఖలు పవన్ కళ్యాణ్కు కేటాయించారా? ఈ శాఖలతో పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు హ్యాపీగా ఉన్నారా? ఎస్ రోహిత్, డెఫినెట్గా. ఎందుకంటే ఏబీ క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండబోతున్నారు, అంటే నెంబర్ 2గా ఉండబోతున్నారు. పార్టీ మొత్తం కూటమిలో ఈరోజు నెంబర్ 1 చంద్రబాబు అయితే నెంబర్ 2 పవన్ కళ్యాణ్. సో నెంబర్ 2గా పార్టీకి ఎదగడం, తర్వాత కూటమిలో నెంబర్ 2 స్థానానికి చేరుకోవడం అంటే చిన్న విషయం కాదు. సో ఇటువంటి విషయాల్లో ఆయనకి కేటాయించిన శాఖలు కూడా చూసుకుంటే చాలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, 2 అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ 2 కూడా చాలా పెద్ద శాఖలు. చేయాల్సింది ఆ శాఖలో చేయాల్సి ఉంటే కొన్ని రోజులు పట్టినా కూడా సరిపోవు అనేది చాలామంది మంత్రులు, గతంలో పనిచేసిన మంత్రులు చెప్తూ వస్తారు. చాలా పెద్ద శాఖ దీనికి సంబంధించి. దాంట్లో కేటాయింపులు అయితే ఆయనకి పంచాయతీరాజ్, రూరల్ వాటర్, పర్యావరణం, అలాగే అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఆయనకి ఆసక్తి ఉన్న వైపు, అంటే ఆయనకి ఇష్టమైన శాఖలను మాత్రమే ఆయన తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. డెఫినెట్గా హీ వాజ్ వెరీ హ్యాపీ. అందులో పార్టీలో 2వ వ్యక్తిగా పార్టీలో చలామణి కాబోతున్నారు. కూటమి మొత్తం వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ డెసిషన్ లేకుండా, పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిలో పవన్ కళ్యాణ్ పాత్ర లేకుండా ఏ సబ్జెక్టు కూడా జరిగిన పరిస్థితికి ఈరోజు ఆయన పైకి వచ్చారు. నిన్న మనం చూసాం, మోడీ కావచ్చు, లేకపోతే మిగతా వ్యక్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ నుంచి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మాట్లాడిన వ్యక్తులు కూడా చూస్తే 100% రేటింగ్తో ఆయన గెలుపొందారు అని చెప్పి ఆయన మాట్లాడారు. అలాగే పవన్ కాదు, ఇతను తుఫాన్ను సృష్టించాడు ఆంధ్రప్రదేశ్లో అని మోడీ లాంటి వ్యక్తి మాట్లాడడం చూస్తుంటే, సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ రోల్ అనేది కూటమిలో ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. అందుకే గతంలో డిప్యూటీ సీఎంలు కొంతమందికి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినా, పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ శాఖను ఇంకొక డిప్యూటీ సీఎంను ఇంకో మరో వ్యక్తిని ఉంచకూడదనే కేవలం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ని రాఖండిగా చెప్పిన పరిస్థితి మనం చూడాలి రోహిత్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసిన సాహసం కావచ్చు, చేసిన పని కావచ్చు, అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చేయి అందించడం తెలుగుదేశానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ జనసైనికులకు ఒక ఊపుని తీసుకుని వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అర్బన్ ప్రాంతాల్లో తలానా అని లేకుండా ఏ ప్రాంతాలను చూసినా మొత్తాన్ని కూడా వైసీపీని పూర్తిగా కూడా అడ్డుకోవడంలో, అంటే ఈ శాఖలతో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లో నెంబర్ 2 పవన్ కళ్యాణ్. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అయిన వ్యక్తి ఏపీలో నెంబర్ 2గానే కొనసాగబోతున్నారు. చాలా కీలక నిర్ణయాలు కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు చాలా ఆచిచూచి అడుగులు వేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా ఆయన ఎక్కడ కూడా గ్యాప్ రానికుండా పవన్ కళ్యాణ్కి ఇస్తున్న, లేదు జనసేన నేతలకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసుకుంటే ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రానికుండా పూర్తిగా కూడా దగ్గరుండి పవన్ కళ్యాణ్ని నడిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే సో సాధారణంగా తన శైలికి విభిన్నంగా ఈరోజు పవన్ కళ్యాణ్ని దగ్గర తీసుకుంటున్న పరిస్థితిని మనం చూసాం. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అంటే నిజానికి పవన్ కళ్యాణ్ దగ్గర ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఉంది. పంచాయతీరాజ్ శాఖ చాలా కీలకమైన శాఖ. పంచాయతీ గ్రామాలే పట్టుకొమ్మల అభివృద్ధిలో అని చెప్తూ ఉంటాం. గ్రామాలు ఎక్కడైతే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని. సో గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు ఇచ్చే నిధులు ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అంటూ అపవాదు కూడా ఉంది. నిధులను క్రెడిట్ చేసి వెంటనే డెబిట్ చేసేవారు, వేరే వాటికి మళ్లించేవారు అని. ఇప్పుడు ఆ శాఖ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది.
గత ప్రభుత్వంలో అక్కడ నిధులు లేదు, తర్వాత అక్కడ ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్లకు కావచ్చు, పంచాయతీ వార్డు మెంబర్లకు కావచ్చు ఎటువంటి నిధులు లేవని చెప్పి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేసిన పరిస్థితి కూడా చూసాం. వాళ్ళ శాఖలో ఒక్క నిధులు కూడా, కానీ ఇప్పుడు ఆ నిధుల్ని అక్కడ మోహరించాలి, తర్వాత పంచాయతీలు పల్లెల్ని అభివృద్ధి చేసే దిశగా ఆయన ప్రయత్నించాలి. మామూలుగా పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్తూ ఉంటారు, నాకు పట్టణాల కంటే కూడా పల్లెల ప్రజానికం తర్వాత ఆ వాతావరణం బాగా నచ్చుతుంది అని. ఆయన మైండ్ సెట్కి కూడా అది యాప్ట్గా సరిపోతుంది. సో డెఫినెట్గా అతను వర్కౌట్ చేయాల్సిందే ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ ఈ శాఖల్లో తనదైన శైలిని చూపించాలి, తనదైన ముద్రని అక్కడ వేయాల్సిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా పంచాయతీరాజ్ తర్వాత వీటన్నిటిలో కూడా కీలకమైన అధికారులని అక్కడ ఉంచుతారు. ఆ అధికారుల సలహాలు తర్వాత ఈయనిచ్చే సలహాలతో ఖచ్చితంగా పంచాయతీరాజ్ని బలోపేతం చేయడానికి, పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయాలి. అయితే పవన్ కళ్యాణ్ ఏ విధంగా దృష్టి పెడతారు, పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తారో అనేది రాబోయే కాలమే చెప్తుంది. తప్పితే మనం ఇప్పుడే శాఖలు ఇచ్చారు, ఆయన ఏం చేస్తాడు, అది చేస్తాడా, ఇది చేస్తాడంటే మనం చెప్పలేము. కానీ అలాంటి కీలకమైన శాఖను పవన్ కళ్యాణ్ కు కేటాయించట్లో, ఎందుకంటే తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి. సో ఇలాంటి సమయంలో కీలకమైన శాఖ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండడం ఏ విధంగా చూడాలి? డెఫినెట్గా పంచాయతీ రాజ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ అనేది చిన్నమైన విషయం కాదు. రాబోయే రోజుల్లో ఇంకొక సంవత్సరానికి పంచాయతీ ఎన్నికలు జరగబోతాయి. తర్వాత పంచాయతీలన్నింటినీ పార్టీ వైపుకు తిప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆ పార్టీల్లో అక్కడ పంచాయతీ వ్యవస్థను గాడిన పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడే ఆ వ్యవస్థ పూర్తిగా కూడా గాడి తెప్పి ఉంది. వాటిని సరైన గాడిలో తీసుకురావాల్సిన పరిస్థితి చూడాలి. డెఫినెట్గా దీని మీద అయితే పవన్ కళ్యాణ్ కొంత కసరత్తు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడే వచ్చి ఏం జరుగుతుందో, అక్కడ నిధులు లేవు, ఏమీ లేవు, గ్రౌండ్ మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ శాఖల్ని తీసుకుని శాఖల తర్వాత ఎటువంటి ఇంపాక్ట్ చూపించాలి, తనదైన శైలిని నిరూపించుకోవాలి. ఈరోజు ప్రభుత్వంలోకి ఆయన అడుగు పెట్టారు. ప్రభుత్వంలోకి అడుగు పెట్టినంత వరకు ఎన్ని మాటలనైనా మాట్లాడచ్చు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి అడుగుపెట్టినప్పుడు డెఫినెట్గా ఆ ప్రభుత్వం పనితీరుని తన మార్కును చూపించాల్సిన పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. సో దానికి కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది, కొన్ని ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. తన మార్కుని ఎక్కడా తగ్గించుకోకుండా ఆ వ్యవస్థ మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. ఆ దిశగా కూడా పవన్ కళ్యాణ్ కష్టపడతారు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఈ శాఖలు నాకు కావాలని చెప్పి తీసుకున్నారనేది ఒక సమాచారం. సో డెఫినెట్గా ఆయన ఇష్టపడి ఈ శాఖలను తీసుకున్నారు కాబట్టి దాని మీద ఒక విజన్ ఉంటుంది, దాని మీద కొంత అవగాహన పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. కొంత ఎక్కడో దాని మీద కొంత స్టడీ చేశారు కాబట్టి డెఫినెట్గా ఈ శాఖల్ని ఆయన ఫైనల్ గా పవన్ కళ్యాణ్ కు కేటాయించిన శాఖలపై జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారా? పవన్ కళ్యాణ్ శాఖల కంటే కూడా అతను డిప్యూటీ సీఎం అనేదే ఇప్పుడు బేసిక్గా పవన్ కళ్యాణ్ని చాలామంది అసెంబ్లీ గేటును తాకనేమో అని చెప్పి మాట్లాడారు, అసెంబ్లీ గేటు దగ్గరికి కనీసం అడుగు పెట్టనేమో అని చెప్పి మాట్లాడిన మంత్రులందరూ కూడా ఖాళీగా ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఈరోజు. కానీ పవన్ కళ్యాణ్ తను గెలవడమే కాకుండా తనతో ఉన్న 21 మంది ఎమ్మెల్యేను గెలిపించుకొని అసెంబ్లీలో పెడుతూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా జనసేన సైనికులు ఖచ్చితంగా ఆనందంతో ఉన్నారు. వాళ్ళ సంబరాలకి వాళ్ళ ఆనందాలకి అంతే లేదు. రోహిత్ రైట్ కృష్ణమోహన్, ఏపీ క్యాబినెట్ లో నెంబర్ 2గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ బాధ్యతలతో పాటు మరో 5 కీలక శాఖలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. పవన్ కు పంచాయతీరాజ్, రూరల్ వాటర్, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉన్నాయి. తనకు ఆసక్తి ఉన్న శాఖల వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపారు. అడవులు, పర్యావరణం, గ్రామీణ ప్రాంతాలపై పవన్ కు ప్రత్యేక ఆసక్తి ఉంది. మొదట పవన్ కు హోంశాఖ ఇస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. హోంశాఖను వంగలపూడి అనితకి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు మాత్రం డిప్యూటీ సీఎంతో పాటు పవన్ కళ్యాణ్కి ఇష్టమైన కీలక శాఖలు, పంచాయతీరాజ్ శాఖతో పాటు కీలక శాఖలు పవన్ కళ్యాణ్ కు ఇచ్చారు.